పార్టీలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ గారు, సంజయ్ అందరికీ తెలిసిందే. సో, దాన్ని మీరు బీయింగ్ ఎ లీడర్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు సార్? హ్యాండిల్ ఏముంది, ఇట్స్ నాట్ డిస్టర్బెన్స్ ఎట్ ఆల్. ఓకే. మధ్య ఏమైనా ఎబ్రేషన్స్ ఉంటాయి కదా, ఏమి పెద్ద దే నాట్ ఇష్యూస్ ఎట్ ఆల్. రైట్. పార్టీ ఈజ్ డిసిప్లిన్ పార్టీ. కొంత డిస్ప్యూట్స్ ఉంటే ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్ ఉంటే ఉండొచ్చు, బట్ దేర్ ఇస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. రైట్ సార్. పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దే ఆల్ బిలాంగ్ టు మై పార్టీ. రేపు కలుస్తారు, ఫ్రెండ్స్ అవుతారు, కలిసి బీజేపీని అధికారం తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. బికాజ్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎంత ఫ్యామిలీ గొడవలు అని చెప్పారు. జనరల్లీ ఫ్యామిలీ గొడవలు ఫ్యామిలీ మధ్యలోనే ఉండాలి. బికాజ్ నా ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ 2 గవర్నమెంట్స్ చూసేశారు. ఇప్పుడు దే ఆర్ హోపింగ్ ఫర్ బీజేపీ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్. సో ఇలాంటివి పబ్లిక్ లో వెళ్ళినప్పుడు అది కొంచెం పార్టీకి చెడు పేరు వస్తుంది. డెఫినెట్లీ ఇట్స్ పార్టీ అట్లా ఏం లేదని అన్నా నేను. డెఫినెట్లీ ఇట్స్ ఏ కన్సర్న్ ఫర్ ది పార్టీ, అండ్ దట్స్ వై వీల్ అడ్రస్ ఇట్. మేము ఇటువంటి మళ్ళీ జరగకుండా వీల్ అడ్రస్ ఇట్.